ధను, ఇది మరీ మరీ రాని అవకాశం. ఆ డబ్బున్న పిచ్చోడికి చిన్న సహాయం కావాలి, అది కూడా మనం సింపుల్ గా చేయొచ్చు. ఇగో ఈ పని చేసినట్లయితే నాకు 10% ఇవ్వాలి. నీకు దాని యొక్క లొకేషన్ పెట్టాను. జస్ట్ దాని తాళం ఓపెన్ చేసి లోపల వాడు చెప్పిన పని చేయడం మాత్రమే. ఫుల్ డబ్బే డబ్బు మిత్రమా, వెళ్ళు. ఈ అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకు. ఎన్నాళ్ళు నువ్వు పేదరికంలో బాధపడుతున్నావు, ఇక మంచి ఒకే దెబ్బకి బోల్డ్ అంత డబ్బు. ఓకే లెస్టర్, ఇంకా ఇంతకు మించి మంచి అవకాశం దొరకదు నాకైతే. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సించాన్, పద, లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. అబ్బా, వాడెవడో బాగా పిచ్చోళ్ళ ఉన్నాడు. మనకైతే చిన్న సహాయం అడిగాడు, ఇది మనం ఈజీగా చేయగలం. అందుకే నేనైతే ట్రెవర్ని కూడా పిలిచాను. ట్రెవర్ మనకి సహాయం చేస్తాడు. ట్రెవర్ ఎటువంటి తాళం తీయడంలో అయినా నెంబర్ 1 కదా. సో ట్రెవర్ బాగా హెల్ప్ చేస్తాడు. నాకేం అర్థం కాలేదు ధనువన్న. ఇంతకీ మనం ఎక్కడికి వచ్చాం? ఏ తాళం తీయబోతున్నావు? ఎవరికి సహాయం చేయబోతున్నావు? డబ్బున్నోళ్ళు ఎలా కాబోతున్నావు? నాకేం అర్థం కావట్లేదు నువ్వేం మాట్లాడుతున్నావు. సరే, ఇదేంటిది? ల్యాబ్కి వచ్చావు. ధనువన్న, ల్యాబ్ వెనక్కుంది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? షిన్చాన్, పెద్ద డీల్ రా షిన్చాన్. ఇందులో చేయాల్సింది మనం ఏం లేదు, చిన్న క్యాన్ తీసుకొని రావడం మాత్రమే. లెస్టర్ కి 10 crores, ట్రెవర్ కి 20, నాకు 20. ఇదైతే ఓపెన్ చేయాలి మనం ఇప్పుడు ఎలా అయినా సరే. ట్రెవర్ కూడా వస్తా అన్నాడు. ట్రెవర్ ఈ పక్కనే ఉన్నాడు, కానీ ముందుగా ఓనర్ ని కలవాలి కదా. అతను ఇక్కడే ఉంటా అన్నాడు, నాకైతే కనబడట్లేదు. ఓయ్, ఇక్కడ ఎవరు లేరా? అరే, మనం వచ్చిన తర్వాత ఏంటబ్బా టైం వేస్ట్ చేస్తున్నారు? మనం ఎంతసేపు వచ్చాం కదా. అతను ఇక్కడే ఉంటారన్నారు, మన టైం మొత్తం వేస్ట్ అవుతుంది. హే, ఎక్కడున్నావయ్యా నువ్వు? ఇక్కడ లేనట్టుగా ఉన్నాడు. ఈ లెస్టర్ కూడా నాకు అతని నెంబర్ ఇవ్వలేదు. నెంబర్ ఇవ్వకుండా ఇప్పుడు నేను తను ఎలా కాంటాక్ట్ అవ్వాలి, దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? ఓ, ఇక్కడే ఉన్నావా? ఏంటయ్యా పిలిస్తే రావు? మిస్టర్, నువ్వు ఓనర్ అనుకోకు. నేను దీనికి ఓనర్ని కాదు, నేను వీడికి కాంపిటేటర్ని. ఇప్పుడు వీడు వచ్చేసి పనుండి బయటికి వెళ్ళాడు, కానీ వాడి యొక్క మెయిన్ ల్యాబ్ కి లాక్ వేసుకుని వెళ్ళాడు. ఆ కోడ్ ని ఎవరు ఓపెన్ చేయలేరు. ఆ ల్యాబ్ లోకి వెళ్ళాలంటే ఇది ఇంకో మార్గం. తొందరగా వచ్చేసి దీని అయితే నువ్వు ఓపెన్ చేయాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మరి లెస్టర్ ఏంటయ్యా ఓనర్ నువ్వని చెప్పాడు? అబ్బా, అనుకున్నా ఏదో ఒక చిక్కు ఉంటుందని. డబ్బులు అంత ఎక్కువ ఇస్తున్నా అన్నప్పుడు నాకు అర్థమైంది. సరే, నేను బయలుదేరుతున్నాను. ఇప్పుడే నేను తొందరగా వెళ్ళి ట్రెవర్ని తీసుకొస్తాను. ట్రెవర్ ఈ పక్కనే వచ్చేసి మన కోసం తాళం రెడీ చేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ వచ్చి చెక్ చేసినట్టుగా ఉన్నాడు. తాళం కూడా రెడీ చేసే ఉంటాడు. అరే యార్, సమయానికి ట్రెవర్ని ఇక్కడికి రమ్మన్నాను, కానీ ఎప్పుడు కూడా సమయానికి ఉన్నాడు. అందుకే మనమే ట్రెవర్ దగ్గరికి వచ్చేసాం, నేరుగా పికప్ చేసుకోవడానికి. లొకేషన్ వచ్చేసి ఇక్కడే పెట్టాడు, పక్కనే ఉన్నాడు, కానీ ఇక్కడ నాకు కనబడట్లేదు. ఏంటబ్బా కింద చూపెడుతుంది? ఓహో, అండర్ గ్రౌండ్ లో ఉన్నావా నాయన? అండర్ గ్రౌండ్ లో ఉండి పెద్ద అండర్ గ్రౌండ్ మాఫియా నడిపిస్తున్నట్టు పెద్ద ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నాడు. ఓయ్ ట్రెవర్, ఎక్కడున్నావు? మనిషి కనబడట్లేదు. ఓ, లోపల ఏదో చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఏంటి మెరుస్తుంది మొత్తం? ఏదో పెద్ద ప్లానింగే వేశాడు. ట్రెవర్, మనకిప్పుడు చాలా పెద్ద పని పడింది. మర్చిపోయావా? మర్చిపోయి జపం చేసుకుంటున్నావా? లేవయ్యా నువ్వు, లే. అరే ధను, నేనిప్పుడు అద్భుతంగా ఆ తాళాన్ని తయారు చేశాను. తాళం చూసావా ఎలా మెరుస్తుందో? ఏంటే, ఒక 5 నిమిషాలు ఆగలేవా? సరే, ఆడు వచ్చేసాడు ఓనరు. సరే, బయలుదేరదాం పదా. నా దగ్గర తాళాలు గుర్తు మొత్తం రెడీగా ఉంది. ఇప్పుడు ఏ తాళమైనా సరే ఇట్టే ఓపెన్ చేసి పడేయచ్చు. సరే పద. ట్రెవర్, ఇప్పుడే నేను తాజా వార్త. మనకి లెస్టర్ చెప్పింది అబద్ధం. లెస్టర్ ఏం చెప్పాడు? దాని ఓనర్ ఇతనే అని చెప్పాడు, కానీ కాదు. ఆ మెయిన్ ఓనర్ వచ్చేసి బయట యుఎస్ వెళ్ళాడంట. ఏంటో ఇది కొంచెం ప్రమాదం అని చెప్పుకోవాలి. ఆ మెయిన్ ఓనర్ కనుక మన విషయం తెలిసినట్లయితే మాత్రం మనల్ని జైల్లో పడేస్తాడు. అరే, నీకు తెలియదను, రిస్క్ లేదే జీవితంలో దొరికేది రస్కు మాత్రమే. ముందు పోనీ పద. వచ్చేసామా? భయ ఏడి? ఇక్కడ నాకు కనబడట్లేదు. ఏడి ఓనర్? ఓనర్ షిన్చాన్ ఇక్కడ ఎక్కడో దాగున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఎవరన్నా చూస్తే మళ్ళీ ప్రమాదం కదా. వస్తారాగు. ఏయ్, వచ్చారా? ధనువన్న, నీ పక్కనే ఉన్నావు. ఈ పక్కనే ఉన్న చెట్టు దగ్గర దాగున్నావు. బాసు, ఇదిగోండి, మీరేం కంగారు పడకండి. మీకేం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దాని లోపల ఎటువంటి సీసీ కెమెరాలు లేవు కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు పోల్చలేరు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. జాగ్రత్తగా వెళ్ళండి. సూపర్ ట్రెవర్, ఏమన్నా ఓపెన్ చేసావా? ఇలా అంటే అలా ఓపెన్ చేసి పడేసావు. సరే, ఒకసారి మనం చూద్దాం. మనకు కావాల్సింది క్యాన్. ఆ క్యాన్ ఎక్కడుందో వెతకండి. ప్రతి ఒక్కరు ఎంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్గా. ఎక్కడుంది ఆ క్యాన్? ఆ క్యాన్ వచ్చేసి మనకైతే ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఆ క్యాన్ని మనం తీసుకెళ్లి వాడికి ఇవ్వాలి. దాని లోపల లిక్విడ్ ఉంటుందంట. ఏంటో వీళ్ళకి లిక్విడ్లతో ఏం పని ఉందో ఏంటో నాకు అర్థం కాదు. దీనికే 1000 కోట్లు పెడుతున్నారు. సరే, మనమైతే చూద్దాం. ఇక్కడైతే ఒక క్యాన్ కనబడుతుంది, కానీ బ్లూ కలర్లో కనబడుతుంది. ఇందాక నుంచి నా నోరు దాహంగా ఉందబ్బా. ఈ క్యాన్ అనే పేరు వింటున్నప్పటి నుంచి దాహం వేసేస్తుంది నాకైతే. తాగడానికి ఏమన్నా ఉందంటే ఇక్కడ అన్ని మెడిసిన్లా ఉన్నాయి. ఏయ్, మీరు అక్కడికి వెళ్ళి ఆ సైడ్ వెతకండి అయ్యా. నేనేదో తాగడానికి చూస్తున్నాను, మీరు వెళ్ళండి. ఏంటి తాగుతావా? ఏమి పడితే తాగావంటే ఇది ల్యాబ్. తర్వాత ఏమన్నా జరగచ్చు. జాగ్రత్త ధను. బయటికి వెళ్ళి దర్జాగా ఇంకేదైనా రెస్టారెంట్లకు వెళ్ళి తాగుదాం. ఇక్కడేం తాగొద్దు. సరే, నేను అరే దొరికేసింది. మనకి కావాల్సిన ఆరెంజ్ కలర్ క్యాన్ దొరికేసింది. ధను, పరే పద, తొందరగా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఏం చేస్తున్నావు? అరే,
నీకు చెప్పాను ఇక్కడేం తాగొద్దని. ఏం తాగుతున్నావు? అరే ఇదేదో కాఫీలో ఉందని తాగాను, కానీ కాఫీ టేస్ట్ లేదు, కానీ ఈ టేస్ట్ కూడా కొంచెం బానే ఉంది. ట్రై చేస్తావా? నాకిప్పుడేం వద్దు, పద తొందరగా వెళ్దాం, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. పద ఫాస్ట్ గా, సమయం లేదు. నువ్వు ఇక్కడే టైం వేస్ట్ చేసావనుకో, మళ్ళీ ఎవడన్నా లోపలికి వచ్చి అప్పుడు మనం దొరికిపోతాం. అర్థమవుతుందా? సాగింది చాలు, పద. అయిపోయింది, పద తొందరగా వెళ్దాం. ఓకే, ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా పని అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఇదేదో కొంచెం బాగుంది, సూపర్ గా ఉంది. తాగిన తర్వాత ఫాస్ట్ గా బయటకు వెళ్దాం. ఓకే, బయటకు వచ్చేసాం. బాయ్. నువ్వు అనుకున్నట్టుగా నీ క్యాన్ అయితే ఇచ్చేసాం, కానీ నువ్వు మాకు ఇవ్వాల్సిన మనీ అయితే ఇవ్వలేదు, అడ్వాన్స్ కూడా పే చేయలేదు. కాబట్టి మొత్తం అమౌంట్ ఇప్పుడే స్పాట్ లో కొట్టేసాయి, లేకపోతే మళ్ళీ ఆ క్యాన్ లాక్కొని కింద లోపల ఉంది మొత్తం పంపేస్తాం. అరే మనం ఏ మాట అంటే ఆ మాట చేస్తాం, అర్థమవుతుందా? నేను మాట తప్పేవాడిని కాదు. ట్రెవర్ కి తన షేర్ పంపించాను, నీ షేర్ వచ్చేసి నీ అకౌంట్ కి పంపించా, చూసుకో. లెస్టర్ కి తన షేర్ పంపించాను, నీకు 20, ట్రెవర్ కి 20, లెస్టర్ కి 10, అందరికి పంపించేశాను. ఓకే బాసు, థ్యాంక్ యూ సో మచ్. సరే ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే ట్రెవర్, ఎంజాయ్. సరే సాయంత్రం పార్టీ చేసుకుందాంలే. ఓకే షిన్చాన్, పద, లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. 20 crores వచ్చాయరా ఒక చిన్న డీలింగ్ చేసేసరికి. ఇలాంటివి మనకి రోజు తగిలితే ఎంతో బాగుంటుందిరా. అరే ఏంట్రా నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అరే షిన్చాన్, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అరే నా కడుపులో ఏదో మూమెంట్ వస్తుంది షిన్చాన్, అటు ఇటు కదులుతుంది. ఏం జరుగుతుంది? అరే నా బ్రెయిన్ పనిచేయట్లేదు. షిన్చాన్ ఏం జరుగుతుందిరా? అబ్బా, నాకు ఘోరమైన ఆకలేస్తుంది షిన్చాన్. ఏంట్రా, ఇందాకే తిన్నాను కదా, ఆ జ్యూస్ ఏదో తాగాను. ఇంటికాడ ఫుడ్ ఉందను అన్న, నచ్చినంత తిందాం పదా. A few moments later. ఇంటికాడ ఫుడ్ మొత్తం నాకేం ఉంచకుండా మొత్తం నువ్వే తినేసావు. ఇంకా మళ్ళీ నన్ను తిండి అడుగుతున్నావు. ఏంటి తను అన్న, ఎంత కావాలి ఫుడ్ నీకు? ఎంత ఫుడ్ తెస్తున్నా సరిపోవట్లేదు. సరే ఇప్పుడు నీకేం కావాలో చెప్పు, నేను తెస్తాను. ఇంట్లో ఉన్నది మొత్తం తినేసింది కాకుండా ఇంకా అడుగుతున్నాడు చూడు. షిన్చాన్, నాకైతే విపరీతమైన ఆకలేస్తుందిరా. నాకు బర్గర్ తినాలని ఉంది, పిజ్జా తినాలని ఉంది, ఫ్రూట్స్ తినాలని ఉంది. నాకెందుకు అర్థం కావట్లేదు. ఏదో లైట్గా బ్రెయిన్ తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు షిన్చాన్. సరే ముందుగా వచ్చేసి నేను ఏమైతే అడిగాను అవన్నీ తీసుకొని రా. బర్గర్స్, పిజ్జాస్, ఇంకా అలానే ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చేసాయి. ఏంటి తను అన్న, ఎప్పుడు చూస్తా నువ్వు కొద్దిగానే తింటావు కదా, ఈ రోజు ఏంటి అడుగుతున్నావు? సరే నువ్వు అడిగావు కాబట్టి ఆ మాత్రం నేను చేయనా? ఓకే, మన దగ్గర ఎలాగో డబ్బు ఉంది కాబట్టి డబ్బులతో మాత్రం తెస్తానులే. బోర్డు అంత డబ్బు ఉంది, ఎంత కావాలంటే అంత తినచ్చు మనం. ఓకే, ధను అన్న చెప్పినట్టుగా మనం అయితే తెచ్చేద్దాం. కానీ ధను అన్న కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నాడే. ఎప్పుడు ఇంత తినడు. ధను అన్న మహా అయితే కొంచెం తింటాడు, సరిపోద్ది అంటాడు. అలాంటిది ఇందాకే ఇంటికాడ ఉన్నది మొత్తం తిన్నాడు, ఇంకా అడుగుతున్నాడు. ఏంటో బాగా ఆకలేస్తున్నట్టుగా ఉంది పాపం. సరే ఓకే, మనమైతే వచ్చేసాం ఫ్రూట్ షాప్ దగ్గరికి. ఫ్రూట్ షాప్ దగ్గర కొన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. బాబాయ్, మన షాప్లోని ఏవైతే మంచి ఫ్రూట్స్ ఉన్నాయో అన్నీ కట్టేయండి. అన్నీ నా డిక్కీలో పట్టుకెళ్ళిపోతాను. అయ్యా అదే ఏం కావాలంటే అది తీసుకోయా, మొత్తం మన దగ్గర చవకే ఉంటాయి. ఏం కావాలంటే అది నీ ఇష్టమే. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనమైతే ఫ్రూట్స్ తీసుకున్నాం. తర్వాత వచ్చేసరికి బర్గర్ షాప్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఈ షాప్ లో ఉన్నవి కూడా మనం కొన్ని తీసుకోవాలి. ధనువానికి ఇంకా చాలేదనుకుంటా, సరిపోదు. సరే తీసుకుందాం. అన్నా ఓనర్ ఎక్కడున్నారు? ఓహో అన్నా, మీ షాప్లో ఏవైతే మంచి బర్గర్లు ఉన్నాయో అన్నీ కట్టండి. నాకు మాత్రం స్పెషల్ బర్గర్ చేయండి, ఎందుకంటే కొంచెం నాకు ఆకలిగా ఉంది. నా ఫుడ్ మొత్తం మా వాడు తినేశాడు. ఓకే సరే బాబు, 5 నిమిషాల్లో రెడీ చేసేస్తా. ఓకే, బర్గర్ షాప్ లో కొనేసాం. ఇప్పుడు పిజ్జా షాప్ దగ్గరికి వచ్చేసాం. ఈ పిజ్జా షాప్ లో కూడా కొన్ని పిజ్జాస్ తీసుకోవాలి. ఓకే, ఫైనల్లీ పిజ్జా షాప్ లో కూడా పిజ్జాస్ అయితే ఫుల్ పార్సల్ చేపించేసాను. బర్గర్స్, పిజ్జాస్ ఇంకా ఫ్రూట్స్. ధనువన్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే ధనువన్ అడిగినవన్నీ మనమైతే పార్సల్ చేసేసాం కాబట్టి. సరే తొందరగా మనమైతే వెళ్దాం. వచ్చేసాడు షిన్చాన్ గాడు, మొత్తం పార్సల్ చేసేసాడు. ఇప్పుడు మొత్తం కుమ్మేస్తాడు. ఇప్పుడు నా బర్గర్ మాత్రం నేను తినేస్తాను, లేకపోతే ధనువన్ నాది కూడా తినేస్తాడేమో. అసలుకే ఊపు మీద ఉన్నాడు. 6 months later. 6 months later. అమ్మా, అలిసిపోతున్నాను. రోజు ఈ ధనువానికి నా వల్ల కావట్లేదు. అందుకే బర్గర్ షాప్ వాళ్ళని, పిజ్జా షాప్ వాళ్ళని, ఫ్రూట్ షాప్ వాళ్ళని అందరితోని మాట్లాడి అందరినీ ఇంటికి రమ్మని చెప్పేశాను. ధను అన్న రోజు నన్ను తిప్పి 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 పిప్పి చేస్తున్నాడు. అందుకే ఈరోజు వచ్చేసి నేనైతే తట్టుకోలేక అందరినీ పిలిపించేశాను. అందరూ ఇంటికి వచ్చేసారు కదా, ఇప్పుడు ధను అన్న ఎంత కావాలంటే ఇక్కడ అంత తీసుకొని తింటాడు. రోజు తినడం నా వల్ల కావట్లేదు. 6 నెలల నుంచి నేను తిరుగుతూనే ఉన్నానండి. 6 నెలల నుంచి. ఇప్పుడు బర్గర్లు చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు, పిజ్జాలు చేయడానికి రెడీగా ఉన్నారు, ఫ్రూట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ధను అన్న ఇప్పుడు ఎంత కావాలంటే అంత తింటాడు. 6 నెలల నుంచి రోజు తినడం నా వల్ల కావట్లేదు. ఓరి నాయనో, పిజ్జాలు చూడండి అయ్యా ఎన్ని తిన్నాడు ధను అన్న. ఒక్కసారి అక్కడ నీకు చూపెడతాను. లోపల చూడండి. ధను అన్న మనిషివా లేకపోతే ఇంకేమన్నా? ఏంటి ధను అన్న, ఉన్న పిజ్జాలని తినేసావు? ఏంటి ధను అన్న, ఏమైంది? అసలు నాకు అర్థం కావట్లేదు.
6 నెలల నుంచి ఇలానే ఉన్నావు. షిన్చాన్ నాకు అర్థం కావట్లేదురా, ఇంకా ఆకలిగానే ఉంది. సరే నాకు నచ్చినంత తింటాను కానీ ముందుగా వచ్చేసి కొత్త షర్ట్ తీసుకునిరా. ఈ షర్ట్ నాకు చాలా టైట్ అయిపోయింది. అరే షాప్కి వెళ్ళి మంచి లూజ్ షర్ట్లు తీసుకునిరా, బాగా టైట్ అయిపోతున్నాయి. ఏ షర్ట్లు కూడా నేను వేసుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. కడుపు అయితే మాత్రం పేలిపోయేలా ఉంది. తొందరగా తీసుకునిరా. అమ్మో ఈ ధనువన్న మళ్ళీ ఇంకో పని చెప్పాడు. నన్నైతే విడిచిపెట్టట్లేదు నాయనో. నేనైతే మాత్రం తిరుగుతూనే ఉన్నాను. రోజు నా పని ఇదే అయిపోయింది. అబ్బా సరే షిన్చాన్ తొందరగా మనమైతే తీసుకొచ్చేద్దాం. ధను అన్నకి ఏదో జబ్బు చేసింది అనుకుంటా, అందుకే రోజు ఇంత ఘోరంగా తింటున్నాడు. దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఓకే ముందుగా వచ్చేసి మనమైతే షాప్ దగ్గరికి వచ్చేసాం. దీని లోపల వచ్చేసి మనమైతే ధను అన్నకి కావాల్సిన షర్ట్స్ కంటే బాగా లార్జ్ ఉన్న షర్ట్స్ తీసుకోవాలి, అప్పుడు సరిపోతుంది. ఓకే మొత్తానికి అంతా నేను ప్యాక్ చేశాను. కొన్ని షర్ట్స్ అయితే ఆల్రెడీ లోపల పెట్టేశాను, ఇంకొన్ని సెలెక్ట్ చేసుకొని మనం పట్టుకెళ్దాం. డన్. ఓకే ఫైనలీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా గురించి కూడా నేను ఎప్పుడు షాపింగ్ చేసుకోలేదా, కానీ ధనువన్న కోసమే ఉన్న డబ్బు మొత్తం అవగొట్టేశాడు. 20 కోట్లు సంపాదించాడా, ఆ 20 కోట్లు మొత్తం అయిపోయింది. ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. A few moments later. అబ్బా షిన్చాన్ ఈ షర్ట్ కరెక్ట్గా సరిపోయిందిరా. కొంచెం ఇది కూడా టైట్ అవుతుంది కానీ పర్వాలేదు, నా వల్ల కావట్లేదురా షిన్చాన్. నడవలేక కూడా నడవలేకపోతున్నాను. నువ్వు అలా కూర్చుని ఉంటే అవ్వదు, లేవాలి ధనువన్నా. ఓ ఏంటి ధనువన్నా నీకేంటి పొట్టొచ్చింది? ఎంత పొట్ట ఎలా వచ్చేసింది ధనువన్న నీకు? ఓరి నాయనో, కూర్చొని తింటూ ఉండడం వల్ల పొట్ట వచ్చేసిందా ఏంటి ధనువన్నా? ధనువన్నా నీ మొహం కూడా పొంగింది, లావయ్యావేంటి ధనువన్నా నువ్వు? ఏదో తేడాగా ఉంది. ధనువన్నా పద తొందరగా హాస్పిటల్కి వెళ్దాం. ఏదో జబ్బు చేసినట్టుగా ఉంది నీకు, పద తొందరగా వెళ్దాం. చూపించుకోకపోతే మళ్ళీ ప్రమాదం. అంతేనంటావురా షిన్చాన్? నాకు కూడా అదే అనిపిస్తుందిరా. సరే ఏదో తప్పు జరుగుతుంది, మనమైతే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. షిన్చాన్ ఇదంతా జరిగింది ఎప్పుడంటే, నేను ఎప్పుడైతే ఆ ల్యాబ్లో వచ్చేసి ఏదో కాఫీలా ఉందని తాగేం చూసావా, ఆ రోజు నుంచి అలా నాకు అవుతుందని నేను బాగా ఆలోచించాను రా. అప్పటి నుంచి అవుతున్నట్టుగా ఉంది, అప్పటి నుంచి ఆకలేస్తుంది, అప్పటి నుంచి ఇంత తిన్నాను. అప్పటి నుంచి నా మైండ్ అయితే పని చేయట్లేదు, నా బ్రెయిన్ ఎప్పుడు తిరుగుతూ ఉంది. లోపల ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి నా కడుపు నుంచి. ధనువన్నా నీ కడుపులో కొంపదీసి దయ్యం గడ్డ దూరిపోయిందా ఏంటి? వామ్మో తొందరగా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోకపోతే మన పని అయిపోతుంది. ఓకే డాక్టర్ గారు నాకైతే అర్థం కావట్లేదు. మా ధనువన్న ఎలా అయినా మీరు నార్మల్ చేయాలి. ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బాబు అది నేను ఒక మెయిన్ మ్యాటర్ చెప్పాలి. ఆ మ్యాటర్ విన్నాక ఖచ్చితంగా మీరందరూ షాక్ అవుతారు. మీరే కాదు, చూసే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. మీ ధను అన్న వచ్చేసి ఇప్పుడు వట్టి మనిషి కాదు. ఇప్పుడు మీ ధను అన్న ఒక సూపర్ పవర్ ఉన్న బేబీకి జన్మనివ్వబోతున్నాడు. మీ ధను అన్న వచ్చేసి ప్రెగ్నెంట్. ఏమంటున్నారు డాక్టర్ గారు? నాకేమన్నా కళ్ళ వచ్చిందా ఏంటి? కళ్ళ ఉన్నట్టుగా ఉన్నానబ్బా. ఏంటి ఏమన్నారు మీరు? నిజంగానే? అరే నేను హాస్పిటల్లోనే ఉన్నాను కదా. అరే నేను ప్రెగ్నెంట్ ఏంటయ్యా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును మిస్టర్ ధను, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. కంగ్రాచులేషన్స్. ఇది వరల్డ్ లో 8వ వింత. ఇప్పుడు చూడండి, మొదటిసారిగా ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ అయ్యాడు. నేను ఇప్పుడే లాస్ ఏంజల్స్ న్యూస్ పేపర్ వాళ్ళకి మొత్తం షేర్ చేస్తాను, అలానే మొత్తం మీడియా కూడా. ఇది చాలా హాట్ టాపిక్ అవుతుంది. ప్రపంచం మొత్తం నీ గురించే మాట్లాడుకుంటారు ధను. 1 మినిట్. అరే ఏమైంది? నేను ఆల్రెడీ అందరికి షేర్ చేసేసాను. ఇప్పుడు చూడు, నువ్వు హైలైట్ అయిపోతావు. చిచ్చి ఏం చేస్తున్నారయ్యా మీరు? లేదండి ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం. షిన్చాన్ నువ్వు వచ్చేసాయి. అరే ఏంట్రా మగోడు ప్రెగ్నెంట్ ఏంట్రా? నేను ప్రెగ్నెంట్ ఏంటి? సూపర్ పవర్స్ ఉన్న బేబీకి జన్మనివ్వడం ఏంటి? వామ్మో ఏం జరుగుతుందిరా బాబు? సరే ఇక్కడైతే మనం అసలు ఉండకూడదు, తొందరగా వెళ్ళిపోవాలి, లేకపోతే మన పని అయిపోతుంది. అనవసరంగా వీళ్ళందరికీ షేర్ చేశారు. అబ్బా ఇదేం ప్రాబ్లం రా బాబు. ఇది షిన్చాన్ మొత్తం నేను ఆ ల్యాబ్లో ఉన్న డ్రింక్ తాగడం వల్ల అయినట్టుగా ఉంది. అది తాగిన తర్వాత నుంచి ఇలా అయినట్టుగా ఉంది. అదేదో ఎక్స్పెరిమెంట్ చేసినట్టుగా ఉందిరా, దాన్ని అనవసరంగా తాగేశాను నేను. ధనువన్నా అప్పటికే ట్రెవర్ మామ నీకు చెప్తూ ఉన్నాడు ల్యాబ్ లోనే ఏ పడితే తాగద్దని, కానీ నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. షిన్చాన్ వచ్చేసి అంకుల్ కాబోతున్నాడు. ధనువన్నా నువ్వు నాకు అన్నవి కాబట్టి నీకు పుట్టబోయే బిడ్డనికి నేను చిన్నానని అవుతాను. అప్పుడు షిన్చాన్ చిన్నాన్న అని పిలుస్తాడు. చాలా బాగుంటుంది ధనువన్నా. రే షిన్చాన్ గా నోర్మై మాట్లాడుకో. నేనే పిచ్చెక్కుతున్నాను రా, ఏం జరిగిందో నాకు అర్థం కాకుండా. సరే ప్రశాంతంగా వెళ్ళి ఇంట్లో రెస్ట్ తీసుకుందాం. ఓరి నాయనో నా వల్ల కావట్లేదు, ఇది నమ్మలేకపోతున్నాను. ఇదేం హాట్ టాపిక్ గురు. ఓకే మనమైతే ఇంటికి వచ్చేస్తాం. ఏంటి ఇంటికాడ ఏం చేస్తున్నారు? మా ఇంటికాడ మీకేం పని అయ్యా? వెళ్ళండి వెళ్ళండి.
ఎవరు వీళ్ళందరూ? మిస్టర్ ఫ్రాంక్లిన్, మీ గురించి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. సార్, ఒక్కసారి ఒక చిన్న ఇంటర్వ్యూ ఇస్తారా? అదిగో చూడండి, ఇప్పుడే చూస్తున్నారు, ఒక ప్రెగ్నెంట్ గా ఉన్న అబ్బాయి. వావ్, చాలా అద్భుతంగా ఉంది. ఇది ప్రపంచంలో 8వ వింత. అద్భుతం, అద్భుతం, మహా అద్భుతం. ప్రపంచం మొత్తం ఇది టెలికాస్ట్ అవుతుంది. మీరు ఫేమస్ అయిపోయారు ఫ్రాంక్లిన్. వామ్మో, నాకేంట్రా బాబు, మీరందరూ తగిలారు. ఏయ్, ఇక్కడి నుంచి అందరూ వెళ్ళండి. వెళ్తారా వెళ్ళరా? ఫోటోలు తీకండి రే. ఫోటోలు వీడియోలు కట్టి తీకండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓ ఏంట్రా బాబు, ఇది ఎక్కడి మాసరా మావా? దీని నుంచి నేను ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? లోపల బెడ్ అంట, ఏంటిది నాకు అర్థం కావట్లేదు. అరే నాకే సిగ్గుగా ఉంది. చిచ్చి, ఏం జరుగుతుంది ఎందుకు నాకు? అరే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నా బ్రెయిన్కి ఏం తోచట్లేదే. షించా, నా బ్రెయిన్కి ఏం తోచట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేస్తే లోపల ఉన్న దాన్ని మనం బయట తీయగలం? అమ్మా, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను, లేకపోతే నా తల బద్దలైపోయేలా ఉంది. ఓరి నాయనో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒక అబ్బాయి అయినా తన బేబీని చాలా కేర్ గా చూసుకుంటున్నారు. ఫ్రాంక్లిన్ అక్క, ధను గారు చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా రెస్ట్ తీసుకోండి. సార్ పడుకోండి సార్, మీకు ఎటువంటి ప్రాబ్లం జరగదు, మేము చూసుకుంటాం. మిమ్మల్ని మొత్తం ఫేమస్ చేస్తున్నాం సార్ మేము. ఏ ఫేమస్ లేదు, బొంగు లేదు. ఏయ్, ఫోటోలు తీస్తావేంట్రా? వీళ్ళకి ఇలా కాదురా, వీళ్ళకి ఇలా కాదు. నా ఇంట్లోకే వస్తారా పర్మిషన్ లేకుండా? ఇగో ఇక్కడి నుంచి పోండ్రా, పోండి, లేకపోతే ఒక్కొక్కరిని కాల్ చేస్తా. రే, మీ ఇద్దరు గుండెలు పేల్చేస్తా. ఫోటోలు తీస్తారా? ఫోటోలు అయిపోయారు. షించాన్, ఇలాగే వదిలేస్తే మన పని అయిపోతుందిరా. నా బ్రెయిన్ అస్సలు తోచట్లేదు. ఇప్పుడు దీనికి మనం ఏదో ఒకటి కనుక్కోవాలి, లేకపోతే మాత్రం ఇలానే ఉండిపోతానేమో. ధనువన్నా, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఏం చేయమంట ధనువన్నా? ఇప్పుడు నేను ఏ మందు అయితే వేసుకున్నానో ఆ మందుకు విరుగుడిని మనం కనిపెట్టాలి షించాన్. బట్ ఆ విరుగుడు ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు కదా. ఆ విరుగుడు ఒకవేళ మనకి దొరికినట్లయితే అప్పుడు మనం క్యూర్ అయ్యి నార్మల్ అవుతాం అనుకుంటా. ఏం జరుగుతుందో? అరే ఎవర్రా ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? ఎవరిది? అన్నోన్ నెంబర్లా ఉంది. హే, ఎవరు మీరు? ఏం కావాలి? ఫోటోలు వీడియోలు అంటే అసలు అవ్వదు. ఏంటి మీరు చెప్తుంది నిజమా? అరే నేను కూడా దీనికోసం చూస్తున్నాను సార్. సార్ సరే, మీరు ఎక్కడున్నారు? ఎక్కడ? సెల్ టవర్ దగ్గర. వస్తున్నాను సార్, వస్తున్నాను. దయచేసి మీరు అక్కడే ఉండండి. ఇప్పుడే నేను వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవుళ్ళ ఫోన్ చేశారు. మీరు లేకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాడిని. ఓకే షించాన్, లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఒక ప్లేస్కి బయలుదేరాలి. మరి కొద్దిసేపట్లో మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకబోతుంది. మన కోసం ఎవరో ఫేమస్ సైంటిస్ట్ వచ్చేసి కలవబోతున్నారు. అతను వచ్చేసి మనకున్న ప్రాబ్లమ్ని తెలుసుకున్నారు. ఆ ప్రాబ్లమ్ని మనకి క్యూర్ చేయబోతున్నారు షించాన్. మరి కొద్దిసేపట్లో మనం నార్మల్ కూడా అవ్వబోతున్నాం. ధనువన్నా, ప్రతి దాంట్లో నన్ను కలుపుకోకు ధనువన్నా. నువ్వు నన్ను కూడా కలిపేసి మనం అంటున్నావు. ప్రెగ్నెంట్ గా ఉన్నది నువ్వు, నేను కాదు. సర్లే, ఏదైతేనే ధనువన్న మరి కొద్దిసేపట్లో హ్యాపీ అవ్వబోతున్నాడు. ఓకే ధనువన్న, నీకు వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా దొరికిపోయింది. ఇక నీకు ప్రాబ్లమే లేదు. వామ్మో, లాస్ సెంటర్స్ మొత్తం నీ గురించే మాట్లాడుకుంటున్నారు ధనువన్న. ఇది గనక నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకే షించాన్, అందుకే కదా మనం వచ్చేసాం సైంటిస్ట్ ని కలవడానికి. ఇతను మనకున్న ప్రాబ్లం మొత్తం తెలుసుకొని మనకు సాల్వ్ చేయడానికి మాత్రమే ఉన్నాడు. ఇక్కడే ఉన్నారంట, సెల్ ఫోన్ టవర్ దగ్గర. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. బట్ ఇక్కడైతే నాకు చాలా మంది కనబడుతున్నారు. వీళ్ళందరూ మనకి సహాయం చేయడానికి వచ్చినట్టుగా ఉన్నారు షించాన్. మరికొద్దిసేపట్లో మీ ధనువన్న నార్మల్ అవబోతున్నాడు. ఓకే సార్, నమస్తే. వెల్కమ్ మిస్టర్ ధను. నేను మిమ్మల్ని కలవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. నేను ఇప్పుడు అమెరికా నుంచి వచ్చాను మిమ్మల్ని కలవడానికి. ఎందుకంటే మీ కడుపులో ఉన్నది మామూలు బిడ్డ కాదు, సూపర్ పవర్స్ ఉన్న బిడ్డ. ఆ బిడ్డని ఎలా అయినా సరే మనం బయటికి తీసుకొచ్చి అప్పుడు మన ప్రపంచాన్ని ఏలచ్చు, చాలా డబ్బు సంపాదించవచ్చు. అప్పుడు ఆ సూపర్ పవర్స్ ఉన్న బేబీ వచ్చేసి ప్రపంచం మొత్తం గుప్పెట్లో పెట్టుకొని మన కోసం పని చేస్తుంది. ఈ ఐడియా ఎలా ఉంది? అందుకే మీరు మాతో చేతులు కలపండి. మీకు ఎంత డబ్బు కావాలంటే మేము మీకు అంత డబ్బు ఇస్తాము. మీరు మాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ కడుపులో ఉన్న బేబీని ఇస్తే చాలు. ఓకేనా? దీన్ని మాట్లాడడం కోసమే మిమ్మల్ని ఇక్కడి వరకు నేను రమ్మన్నాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? నా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తా అని ఇప్పుడు మళ్ళీ? అరే ఏంటిది? ఓయ్, ఏంట్రా నన్ను కొడతారా? షించాన్, పద తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేకపోతే వీళ్ళందరూ పట్టుకుంటారు. రే, దమ్ముంటే పట్టుకుంటారా? అప్పుడు చూద్దాం. రే ఆగండి, ఏదో సరదా కన్నాను రా. అయ్యి బాబోయ్, అబ్బా, రే తన్నకండి, నా వల్ల కావట్లేదు. అయిపోయారా మీరు నా చేతిలో. అబ్బా, కదలలేకపోతున్నాను. అరే షించాన్, నువ్వు ఇక్కడి నుంచి పారిపో షించాన్, నేను కదలలేకపోతున్నాను.
షించాన్ ఎక్కడ ఉండకు. అరే చెప్తున్నా షించాన్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. అబ్బా నేను పరిగెత్తలేండి షించాన్. తనువన్నా కానీ నువ్వు కూడా నాతో వచ్చే. తనువన్నా జాగ్రత్త. అయ్యో తనువన్నను తీసి వాళ్ళు పట్టుకునేటట్టుగా ఉన్నారు, పట్టేసుకున్నారు. వామ్మో ధనువానికి ఇప్పుడు నేను సహాయం చేయాలి. ఓరి నాయను మనల్ని ఇంకా వాళ్ళు చూడలేదు. తొందరగా మనమైతే ట్రెవర్ మామ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ట్రెవర్ మామ వీళ్ళందరూ బెండ్ తీసి ధనువాన్ని కాపాడతాడు. వీళ్ళు ధనువాన్ని ఏమైనా చేయొచ్చు. ధనువన్న కడుపు కోసేసి ధనువన్నని చంపేసి లోపల ఉన్న బేబీని కూడా తీసేస్తారేమో. వామ్మో తొందరగా వెళ్ళాలి. అయ్యి బాబోయ్ ట్రెవర్ మామ చాలా దూరం నుంచి పరిగెత్తుకొని నేను కలవడానికి వచ్చాను. ధనువన్న చాలా పెద్ద రిస్క్లో ఉన్నాడు. నీకు తెలిసిందే కదా, ధనువన్న కడుపులో వచ్చేసి ఏదో బేబీ పెరుగుతుందంట. ఆ బేబీ సూపర్ పవర్స్ ఉందంట. ఆ బేబీ కోసం ఎవరో అమెరికా నుంచి వచ్చి ధనువన్నని చంపడానికి తీసుకెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. తొందరగా ధనువన్ని కాపాడాలి. ధనువన్ని ఎక్కడికి తీసుకెళ్లారో కూడా నాకు తెలియదు. నేను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాను. ఏంటి మా వాడిని తీసుకుని వెళ్తారా? ఒక్కొక్కడిని విడిచిపెట్టను. సరే పద షించాన్, ధనుకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. నేను నీకు మాటిస్తున్నాను. పద బండెక్కు. అబ్బా ఎందుకు ధనుకి ఒకటి తర్వాత ఒకటి ఇలానే జరుగుతున్నాయి. సరే సమయానికి మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు సహాయం చేయగలం. ఇంతకీ ధను వచ్చేసి ఎక్కడ మిస్ అయ్యాడు చెప్పు. వాళ్ళందరూ ఎక్కడున్నారో చెప్పు. వాళ్ళ గ్యాంగ్ ఏంటో మనం అప్పుడు క్లియర్ గా తెలుసుకోవచ్చు. ట్రెవర్ మామ అది ధనువన్న మిస్ అయింది వచ్చేసరికి సెల్ ఫోన్ టవర్ దగ్గర. ఆ సెల్ ఫోన్ టవర్ దగ్గరే ధనువన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడే ఉంటారేమో అనిపిస్తుంది. వాళ్ళందరూ అమెరికా నుంచి వచ్చారంట. ఇక్కడే ట్రెవర్ మామ చూడ్డానికి ఎవరు లేనట్టుగా ఉన్నారు. నాకు తెలిసి ఇళ్లలో ఉన్నారేమో. మిస్టర్ ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడికి ఎవరు రాకండి. ఎలా వచ్చారో అలా వెళ్ళిపోండి. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఇక్కడ కొంతసేపు ఉంటానని రెంట్ తీసుకున్నారు అంతే. నాకు 500 ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళు ఉన్నిచ్చాను అంతే. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఎవరు పెడితే వాళ్ళు లోపలికి రాకూడదు. వెళ్ళండి. అయితే నాకు తెలిసి ఇది ధను ఉంటున్న స్థావరం అయితే కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే ఎక్కడో లాస్ సెంటర్స్ లోనే ఉండుంటారు. వాళ్ళు ఇక్కడికి జస్ట్ రెంట్ తీసుకొని ఒక 5 నిమిషాలు ఉండడానికి ధనుని తీసుకెళ్ళడానికి ఇక్కడ ప్లాన్ వేశారు. అందుకే ధనుని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారో మనం కనిపెట్టాలంటే లెస్టర్ దగ్గరికి వెళ్ళాలి. లెస్టర్ మాత్రమే మనకి ఇప్పుడు సహాయం చేయగలడు. లెస్టర్ ఇప్పుడు తొందరగా వాడు ఎక్కడున్నాడో కనుక్కోమని ఆల్రెడీ డీటెయిల్స్ మొత్తం పంపించాను. నాకు తెలిసి లెస్టర్ ఆల్రెడీ వాళ్ళు ట్రాక్ చేసే ఉంటాడు. మనకి రికార్డ్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో కూడా లెస్టరే చెప్తాడు. హే లెస్టర్ ఏమైంది? మొత్తం కనుక్కున్నావా? ఏమన్నా డీటెయిల్స్ తెలిసాయా చెప్పు. అదే మొత్తం తెలిసింది ట్రెవర్, కంగారు పడకో. వాళ్ళు అమెరికాలో ఉన్న వన్ ఆఫ్ ద డేంజరస్ గ్యాంగ్. వాళ్ళు వచ్చేసి ప్రెజెంట్ అయితే గ్రీన్ గ్యాంగ్ వాళ్ళ దగ్గర ఉన్న ప్లేస్ లో ఉంటున్నారు. ఆ పక్కనే ఉన్న ప్లేస్ లో ఇంట్లో తలదాచుకున్నారు. అక్కడే ఉన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నా ప్రకారంగా అయితే అదే. బట్ మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడికి మీరు సోలోగా వెళ్తే మీ పని అయిపోతుంది. మీరు ఖచ్చితంగా ఇంకొక గ్యాంగ్ మెంబర్స్ ని తీసుకొని వాళ్ళ సహాయం తీసుకుని వెళ్ళాలి. సోలోగా వెళ్తే మిమ్మల్ని అందరినీ రౌండప్ చేసి చంపేస్తారు. అర్థమవుతుందా? ధను ప్రాణాలతో పాటు మీ ప్రాణాలు కూడా మీరు కాపాడుకోవాలి. అందుకే మీరు ఖచ్చితంగా ఒక గ్యాంగ్ తో కలిసి మాట్లాడి ఆ గ్యాంగ్ ని మీ తోడుగా తీసుకుని వెళ్ళి ధనుకి సహాయం చేయాలి. అర్థమవుతుందా? అరే నాకు ఈ విషయం బాగానే అర్థమవుతుంది. కానీ సమయానికి ఇప్పుడు మనకి సహాయం చేయడానికి ఎవరున్నారో చెప్పు. నాకు ఇప్పుడు ఎవరు గ్యాంగ్ లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరే. మనకి సహాయం చేయడానికి ఎవరు వస్తారు? అరే ట్రెవర్ మామ నువ్వు అప్పుడే మర్చిపోయినట్టుగా ఉన్నావు. మనకి ఎల్లో గ్యాంగ్ వాళ్ళు ఉన్నారు కదా. ఎల్లో గ్యాంగ్ వాళ్ళు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి మాట్లాడాలి. బట్ వాళ్ళకి కొంచెం డబ్బు అయితే ఇవ్వాలి. ఎలానో ట్రెవర్, మీ స్నేహితుడిని కాపాడడానికి నువ్వు కొంచెం డబ్బు కూడా పెట్టాల్సి ఉంటుంది. ఆ ఎల్లో గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడుకుని ఒప్పందం కుదుర్చుకో. సరేనా? వెళ్ళు. నీకున్నది ఒక్కదారి మాత్రమే. ఇంకా ఎవరిని నమ్మకు. మిగతా గ్యాంగ్ వాళ్ళు మాటిచ్చి మోసం చేస్తారు, డబ్బులు తీసుకొని మోసం చేస్తారు. బట్ ఎల్లో గ్యాంగ్ ఈజ్ బెస్ట్. అవును ట్రెవర్ మామ, ఇప్పుడున్న వాళ్ళందరిలో కొంచెం బెస్ట్ అంటే వాళ్ళే. ఇప్పుడు తొందరగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం బలగంతో మనమైతే వెళ్ళి వాళ్ళని అటాక్ చేయాలి. ఎల్లో గ్యాంగ్ చాలా పవర్ఫుల్. వాళ్ళకి ఎక్కువ టీం కూడా అవసరం లేదు, 2 చాలు. ఓకే ఫైనల్లీ వచ్చేసాం మన ప్లేస్కి. ట్రెవర్ మామ మంచిగా మాట్లాడు. ఆల్రెడీ ధను అనికి వీళ్ళందరూ ఫ్రెండ్సే, నాకు కూడా ఫ్రెండ్సే. నన్ను చూసిన వెంటనే పోలిస్తారు. సరే షించాన్, నువ్వేం కంగారు పడకు. నేను ఇప్పుడే మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, మీరే నా ఎల్లో గ్యాంగ్ యొక్క లీడర్? సార్ ఇప్పుడు మా ఫ్రెండ్ ధను వచ్చేసి ఇప్పుడు ఆపదల్లో ఉన్నాడు. తను వచ్చేసి అమెరికా నుంచి ఓ పెద్ద గ్యాంగ్ వచ్చి అతన్ని బంధించింది. అతని గురించి మీకు తెలిసే ఉంటుంది. న్యూస్ లో మొత్తం వైరల్ అవుతున్న కుర్రాడు. ఇప్పుడు తనకి ఇప్పుడు ఎలా అయినా మీరు సహాయం చేయాలి. అతని గురించి మాకు ఆల్రెడీ తెలుసు. అతను ఇంతకు ముందు మాకు సహాయపడ్డాడు. సరే ఏదైనా పని చేయాలంటే గ్యాంగ్స్టర్స్ గురించి నీకు తెలిసిన విషయమే కదా. మాకు ముందు పేమెంట్ కావాలి. పేమెంట్ ఉంటేనే పని చేయగలం.
ఓకే, దీనికి వచ్చేసి ధను కాబట్టి 50% డిస్కౌంట్ ఇస్తున్నాను. 2 కోట్లు తీసుకోవాలనుకున్నాను కానీ 1 కోటి రూపాయలు ఇస్తే చాలు, తన్ని ఎలా అయినా బయటికి విడుదల చేస్తాం. అది కూడా మాకు గ్యాంగ్ కూడా అవసరం లేదు, మేమే ప్రొఫెషనల్ షూటర్స్. మా దగ్గర నుంచి ఎవడు తప్పించుకోలేడు. నువ్వేం కంగారు పడకు, ధనుకి ఏం కాకుండా చూసుకోవడం మా బాధ్యత. ఓకే, నాకు ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ గా ఎక్కడున్నారో తెలియదు కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వాళ్ళు గ్రీన్ గ్యాంగ్ ఉన్న ప్లేస్ పక్కనున్న ఇంట్లో రెంట్ తీసుకుని ఉంటున్నారంట. ధనుని కూడా అక్కడే బంధించుంటారు. మనం తొందరగా అక్కడికి వెళ్ళాలి మన సైన్యంతో. ఊహూ, నువ్వు దేనికి కంగారు పడకు. మొత్తానికి మా వాళ్ళు ఉన్నారు, ముగ్గురం చాలు. మా ముగ్గురే మొత్తం వాళ్ళందరికీ ఉతికారేసేస్తాం. కంగారు పడకు. సరే గాయ్స్, తొందరగా రండి. ఇప్పుడు మనకి చాలా పెద్ద పని పడింది. అందులోని మనకి బాగా తెలిసినవాడు. తొందరగా వెళ్ళి ఒక్కొక్కరిని ఊతికారేసేద్దాం. నాకు ఎగ్జాక్ట్ గా గ్రీన్ గ్యాంగ్ యొక్క లొకేషన్ ఎక్కడుందో తెలీదు. మీరు నాకు పర్ఫెక్ట్ లొకేషన్ చెప్పండి. ఆ లొకేషన్ ప్రకారంగా నేనైతే తీసుకుని వెళ్తాను. వాళ్ళు ఇక్కడి నుంచి పెద్ద దూరంలో అయితే ఉండరు, ముందే ఉంటారు. పద చెప్తాను. స్ట్రైట్ గా పోని. ఇక్కడ మొత్తం గ్యాంగ్స్టర్సే ఉంటారు. ఈ ఏరియా చాలా డేంజర్. ఎవ్వడు కూడా మంచివాడు కాదు. బై మిస్టేక్ మనం ఏం చేసినా కూడా గొడవడానికే చూస్తారు. చాలా జాగ్రత్తగా పద. ఎవడన్నా ఎక్కువ చేస్తే నేను చూసుకుంటా కదా, నన్ను చూస్తేనే సగం దూరం పరిగెడతారు. ఓకే, మనమైతే వచ్చేసామా వాళ్ళ యొక్క లొకేషన్ కి. 1 మినిట్. ఇదే 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 కొంచెం ముందుకు వెళ్ళు. కొంచెం ముందుకు వెళ్ళి ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్ తీసుకో. ఇక్కడే ఉంటారు. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళు. ఇక్కడ వచ్చేసి మేబీ ఉండొచ్చు. నువ్వు చెప్పిన లొకేషన్ ప్రకారం అయితే మాత్రం ఇదే. ఈ రైట్ సైడ్ లో అదిగో అదిగో వాళ్ళే ఆ గ్యాంగ్. నాకు తెలిసి అమెరికా నుంచి వచ్చిన గ్యాంగ్ వాళ్ళే ఉంటారు. వాళ్ళని 2 కుమ్ములు కుమ్మితే ఎక్కడున్నారో మొత్తం బయటపడుతుంది. ఓకే, పద తొందరగా వెళ్దాం. నాకు తెలిసి ధనుని వచ్చేసి ఆ లోపల రూమ్ లో దాచిపెట్టుంటారు. ధనుని ఇప్పటికి చంపేసి ఉంటారేమో నాకు డౌట్ వేస్తుంది. ఎందుకంటే ధనుని చంపి లోపల బాబుని బయటికి తీసుకుని రావడానికి చూస్తారేమో అనిపిస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మొత్తం వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. ట్రెవర్ మామా, ధను అన్న ఇక్కడే ఉంటాడంటావా? ధను అన్న ఒకవేళ ఇప్పుడు మనం కనిపెట్టకపోతే చాలా అంటే చాలా కష్టం. తర్వాత మనం ధను అన్ని కాపాడలేం. ఏయ్, అయిపోయారా మీరు మా చేతుల్లోనే? మా ధను అన్ని ఎక్కడ పెట్టారో చెప్పండి. నేను చూసుకుంటా, నేను చెప్పిస్తా. రాయ్, అయిపోయారా మీరు? రాయ్, చెప్పురా, ఎక్కడున్నారో చెప్పు. మా ధను ఎక్కడున్నారో చెప్పు. ఆ లోపల ఇంట్లో ఉన్నాడు. వదిలేయండి. కమాన్ గాయ్స్, దీని లోపలే ఉన్నాడట. మీరు గన్స్ పట్టుకొని రండి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళ దగ్గర ఖచ్చితంగా గన్స్ ఉంటాయేమో అనిపిస్తుంది. వెంటనే మీరు చార్జ్ చేసుకోవచ్చు. నా పాకెట్లో ఆల్వేస్ గన్స్ ఉంటాయి. వీళ్ళు చెప్పిందైతే మాత్రం లోపల ఇక్కడ. ఓ గాయస్ ఇక్కడే ఉన్నారు. లోపల నేను ధనుని చూశాను. చాలా మంది ఉన్నారు. మీరైతే గన్స్ పట్టుకొని రెడీగా ఉండండి. చెప్తున్నా కదా. నువ్వు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు. మేం చెప్పింది నువ్వు విను. కమాన్, ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ నుంచి మనమైతే అటాక్ చేయబోతున్నాం. గన్స్ ఆల్రెడీ మేము తీసుకున్నాం. నువ్వేం కంగారు పడుకు. కావాలన్నప్పుడు మేము తీస్తాం. నేను చెప్పినట్టుగా చెయ్యి. ఇప్పుడు నేరుగా మనమైతే వాళ్ళ బేస్మెంట్కి వెళ్ళి ఒక్కడిపైన అటాక్ చేస్తే అందరూ భయపడతారు. మెయిన్ టార్గెట్ చెయ్యి. ఇప్పుడు ఒక్కొక్కరిని కాల్చుకో. గాయ్స్, కాల్చండి. చార్జ్. ఎవడు తప్పించుకోకూడదు. కాల్చి పడేయండి. అరే ధనుకి కాలే కదా, చూసుకొని కాల్చండి. ధను నువ్వు బతికే ఉన్నావు కదా? అరే ఏమైంది? తిను బానే ఉన్నాడు కదా? తను బానే ఉంటాడు. ముందుగా వచ్చి దాన్నైతే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు. మేం మొత్తం వీళ్ళందరినీ చూసుకుంటాం. టైం లేదు, తొందరగా ధను నువ్వు తీసుకుని వెళ్ళు. ఓకే బాస్, నేను ఇప్పుడే తీసుకుని వెళ్తాను. మీరు మాకు మంచిగా కవర్ ఇవ్వండి. ఎవడొచ్చినా వాడిపైన అటాక్ చేయండి. ధను, నువ్వు బానే ఉన్నావు కదా? అరే లేరా, ముద్దులా పడుకున్నావు. పద, తొందరగా మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఇది చాలా రిస్కీ ఏరియా. మళ్ళీ వాళ్ళందరూ వచ్చారంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కమాన్. అరే తొందరగా వెళ్ళండి, చెప్తున్నా కదా. హరి అప్. మళ్ళీ ఒకరితో ఒకరు వస్తారు. అదిగో వచ్చాడు. అటాక్. ఎవరిని విడిచిపెట్టుకొని కాల్చి పడేయండి. ఎవడన్నా వస్తే వెళ్ళండి మీరు. అన్నా థ్యాంక్ యూ సో మచ్. అరే అన్నా, మీరు ఇలా వస్తారనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. హే, తొందరగా రా ట్రెవర్, ఫాస్ట్ గా వెళ్దాం. ఓరి నాయన, సమయానికి నువ్వు వచ్చావు. వీళ్ళందరూ నన్ను కోసేద్దామని ప్లాన్ వేశారు. వామ్మో, నా పని అయిపోయిండేది. ఓరి బాబోయ్, తొందరగా రండి. ఏ షించాన్, ఇక్కడేం చేస్తున్నావు? మంచి పని చేశారా నువ్వు రాకుండా. ఇక్కడే ఉండాలి. గుడ్ బాయ్. రా ట్రెవర్, తొందరగా రా, మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. ధను, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళడం కూడా చాలా ప్రమాదకరం. డైరెక్ట్ గా మనం లెస్టర్ ఇంటికి వెళ్దాం. లెస్టర్ ఇప్పుడు నీకు విరుగుడు కనుక్కున్నాడంట. ఆ విరుగుడు ఎక్కడుందో తనకి క్లియర్ గా తెలుసు. అక్కడికి వెళ్ళి మనం తెలుసుకుందాం. అంతవరకు వీళ్ళెవరికి డౌట్ రాకుండా ఉండాలంటే నువ్వు లెస్టర్ దగ్గరే ఉండాలి. అర్థం అవుతుందా? పద, మనకి ఇప్పుడు సేఫెస్ట్ ఏరియా ఏదన్నా ఉందంటే లెస్టర్ హౌస్ మాత్రమే. ఓకే ట్రెవర్, థ్యాంక్ యూ సో మచ్.
ఓరి నాయన చచ్చా అనుకున్నాను. మీరు రాకపోతే మాత్రం నా పని అయిపోయింది. పద తొందరగా వెళ్దాం. ధను, నిన్ను మళ్ళీ ఇలా చూస్తా అని అస్సలు అనుకోలేదు. ఓకే మిత్రమా, నీకేం కాలేదు, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు నీ విరుగుడు దగ్గరికి వెళ్ళాలి. నీకు విరుగుడు వచ్చేసి ఉంది. దాని యొక్క విరుగుడు వచ్చేసరికి మన హ్యూమన్స్ ల్యాబ్ సైంటిస్టుల దగ్గర ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే నీ కడుపులో ఉన్న బేబీని సేఫ్గా తీస్తారు. బేబీని చంపుకోలేం కాబట్టి జాగ్రత్తగా బయటికి రావాలి. అందుకే వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు. కానీ ఇప్పుడు సిటీ మొత్తం మనపైన నిఘా పెట్టారే. ఇప్పుడు మనం బయటకు వెళ్తే దొరికిపోతాం. నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ విరిగిని తొందరగా మీరే వెళ్ళి తీసుకొని రావాలి. ఇప్పుడు దానికి డబ్బు ఎంత అడుగుతారో నాకు తెలియదు కదా. అరే ధను, దానికి డబ్బు కట్టాలంటే మామూలు విషయం కాదు. మొత్తానికి నీ దగ్గర, నా దగ్గర, ఇంకా ట్రెవర్ దగ్గర కలిపినా కూడా పని అవ్వదు. ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి చేసుకొని తీసుకొని రండి. నీకు అదొక్కటి మాత్రమే దారుంది. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నేనే తీసుకొస్తాను. ఎందుకంటే నేను మరికొద్ది సేపట్లో చిన్నానని కాబోతున్నాను. కొత్త బేబీ వస్తున్నాడు. సూపర్, ఇది నేను చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు బేబీ కోసం నేను ఏమైనా చేయబోతున్నాను. కమాన్, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. చించాన్, ఇప్పుడు నువ్వు మాత్రం ఉన్నావురా. ఇప్పుడు మరికొద్ది సేపట్లో సూపర్ పవర్స్ ఉన్న బేబీని చూడబోతున్నాం. ఓకే, ఫైనలీ మనమైతే వచ్చేసాం అనమాట హ్యూమన్స్ ల్యాబ్ దగ్గరికి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనమైతే మొత్తం సైంటిస్టులతో మాట్లాడాలి. వాళ్ళు ఎంత డబ్బు అడిగినా కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి మనమైతే దాని అనుకున్న విరుగుని మనం తీసుకొచ్చి బేబీని సేఫ్ గా బయటకు తీసుకుని అయితే రావాల్సి ఉంటుంది. సరే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. ఓకే, వచ్చేసాం. సార్ మా ధను అన్న గురించి మీరందరూ వినే ఉంటారు. ఆయన వచ్చేసి ఇప్పుడు చాలా అంటే చాలా బాధల్లో ఉన్నాడు. ఆయనకి ఎలా అయినా సరే మీ సహాయం కావాలి సార్. దయచేసి మీరు సహాయం చేయండి ప్లీజ్. అతని గురించి మొత్తం విన్నాం, కానీ ఇప్పుడు మేము సహాయం చేయాలంటే ఏది కూడా ఊరికనే చెయ్యం. అలా అని అంత డబ్బు మీ దగ్గర అయినా కూడా మీరు తెచ్చి పెట్టలేరు. అక్కడ మీకు టేబుల్ మీద కనబడుతుంది కదా, అదే విరుగుడు. ఈ విరుగుని గనక ఇచ్చినట్లయితే తను మళ్ళీ నార్మల్ అవుతాడు. కానీ ఏది ఉచితంగా చేయమని నీకు తెలుసు కదా. నువ్వు నాతో పాటు రా, నీకోసం ఒక చిన్న పరీక్ష పెడతాను. ఎందుకంటే డబ్బులు ఎలాగో రావు కాబట్టి ఎంటర్టైన్మెంట్ అయినా రావాలి కదా. ఇదిగో, ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ర్యాంప్ ఉంటుంది. ఇది కొంచెం కష్టమైంది, క్లిష్టమైంది, కానీ ఇందులో ఒక చిన్న మతలబు ఉంది. ఇది మరీ అంత పెద్ద ర్యాంపే కాదు, చాలా చిన్న ర్యాంపే. ఈ చిన్న ర్యాంప్ని నువ్వు దాదాపుగా 1 నిమిషం వ్యవధిలో కంప్లీట్ చేయాలి. 1 minute లో దీన్ని కంప్లీట్ చేయాలా? సరే సార్, ఇప్పుడే లెక్క పెట్టుకోండి. ఆట మొదలైంది. ఓకే, మనం తొందరగా వెళ్ళాలి. సించామ్, ఎలా అయినా సరే దీన్ని మనం కంప్లీట్ చేయాలి. ఎంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్గా కంప్లీట్ చేయాలి. ఇది చాలా చిన్న ర్యాంపే, బట్ కింద పడితే మన ప్రాణాలు పోతాయి. చాలా ఘోరమైన రాకాసి ఫ్యాన్లు అయితే ఉన్నాయి. ఆ ఫ్యాన్ల మీద పడ్డామంటే మన ప్రాణం అయిపోతుంది. పద, లెట్స్ గో. ఓకే, మనమైతే వచ్చేసాం. లాస్ట్కి వచ్చేసాం. సించాన్, నువ్వు చేయగలవు. వచ్చేసాం రా, లాస్ట్కి వచ్చేసాం. జంప్ చేయి. ఎస్ వచ్చేసాం. అరే, ఇక్కడ మంట ఉంది, మనం ఆగద్దు. ఆగామంటే మంట కాలిపోతుంది. ఆగిపోయాను. అమ్మో, కాలిపోతుంది. కాపాడండి. ఓరి నాయనో, అయిపోయింది. అరే, తొందరగా వెళ్ళాలి. సమయం లేదు, సమయం అయిపోతుంది. సించాన్, పద. ధనువన్నికి ఎలా అయినా సరే సేఫ్గా ఆపరేషన్ అయితే జరిగిపోవాలి. అరే, వచ్చేసాం. ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసాం. సించాన్, పద. కంప్లీట్ చేయగలం. అరే, ఫినిషింగ్ లైన్ దగ్గరికి వచ్చేసాం రా. ఎస్. అరే, కిందకి పద, ఆగద్దు. అరే, ఇక్కడ నేను ఉండిపోయానేంటి? పద. అరే, 1 minute. అమ్మా, అరే, 1 minuteలో నేను చేయలేకపోయాను. అబ్బా, ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది ఇక్కడ. 1 minute అయిపోయింది. అబ్బా, 1 minuteలో చేయలేకపోయాను. అరే బాబు, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు. చిన్నవాడువైనా కూడా చాలా బాగా ప్రయత్నించావు. సరే, నువ్వు అనుకున్న పని అయితే మేము చేస్తాం, కంగారు పడకు. A few moments later. ధనువన్నా, నేనైతే మంటల్లో పడ్డాను, ఎలక్ట్రిక్ షాక్ తిన్నాను, పైగా చాలా రిస్క్ చేశాను, అది కూడా బేబీ కోసమే. ధనువన్నా, మరికొద్ది సేపట్లో బేబీని చెడబోతున్నాను. సూపర్. ధనువన్నా, నీకు విరుగుడు ఇచ్చేశారు. మరికొద్ది సేపట్లో లోపల ఉన్న బేబీ బయటకైతే వచ్చేస్తుంది. ఇంకా ఎంతసేపు? 15 నిమిషాలు మాత్రమే. 15 minutes later. వెల్కమ్ టు న్యూ వరల్డ్. అరే, ఏంటి ఇక్కడ మొత్తం గబ్బు కొడుతుంది? ఏం జరిగింది? గబ్బు. ఏంటి స్మెల్? ఓరే నాయనో, చాలా గబ్బు స్మెల్ వస్తుంది. ఏం జరిగింది ఇంతకీ? ఏమైంది? అరే, ఏం జరిగింది? బేబీ వచ్చిందా బయటికి? ఏంటిది మొత్తం? చిచ్చి, ఏంటిది మొత్తం? షిట్లా ఉందే. అరే, మిస్టర్ ధను, ఎన్ని రోజుల నుంచి తింటున్నావో కానీ నీ కడుపులో ఉన్నది మొత్తం బయటకు వచ్చింది. నీ లోపల బేబీ లేదు, ఏం లేదు. దరిద్రమైన చెత్త మొత్తం ఉంది.
చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. ఇంతకీ నీ లోపల బేబీ ఉందని చెప్పింది ఎవడు? ఏంటి సార్, అయితే బేబీ రాలేదా? నాకు సిటీలో ఉన్న డాక్టరే చెప్పారు నువ్వు ప్రెగ్నెంట్, లోపల బేబీ ఉందని. వాడు కరెక్ట్ గా తనిఖీ చేయకుండా చెప్పేశాడు. లోపల మొత్తం ఉన్నది ఈ దరిద్రమైన చెత్త. వ్యాక్! అసహ్యంగా ఉంది. బాబు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, గబ్బు కొడుతుంది. లోపల బేబీ ఉందనుకుని మేము కూడా హ్యాపీ అయ్యాం, కానీ ఇంత చెత్త ఉంటుంది అనుకోలేదు. నువ్వు ఇంతకు ముందు తీసుకున్నావు కదా, అది ఎలాంటి మందంటే నీకు పూర్తిగా ఆకలి వచ్చేలా చేస్తుంది. కడుపు బద్దలైపోయినా కూడా ఇంకా తినాలనిపిస్తుంది. అది తినడం వల్లే నీకు ఇలా అయ్యింది. షించాన్, నా లోపల బేబీ లేదంట్రా. సూపర్, చూసావా? అమ్మాయి హ్యాపీగా ఉందిరా. లోపల బేబీ ఉందేమో అనుకున్నాను. ఏంట్రా అబ్బాయిలకి బేబీలు పుడతదా? నో ఛాన్స్. అమ్మ బాబోయ్, ఇన్నాళ్ళు ఏదో సిగ్గుగా అనిపించింది, ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. అబ్బా బాబా, ప్రశాంతంగా ఉందిరా నాయన. నీ కోలోనే ఉంటుంది. నేను చిన్నాన్న అవుతానని ఎంతో ఆరాటపడ్డాను, ఎంతో కష్టపడ్డాను. నా బాధ ఎవరికి తెలుస్తుంది?